క్రైస్తవుడా, మాటిమాటికి కోపగించుకుంటున్నావా? జాగ్రత్త సుమా. క్రైస్తవుడివైన నీవు కోపం తెచ్చుకోకూడదని, కోపం నీలో ఉండకూడదని, మాటిమాటికి కోపగించుకునే వ్యక్తిగా ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు ఈ మాట వినగానే అస్సలు నాకు కోపమే లేదు అని అనుకుంటున్నావు కదూ. కానీ నీకు ఖచ్చితంగా కోపం ఉంది. మాటిమాటికి కోప్పడుతూ ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద కోపంతో మాట్లాడుతూ ఇతరులను దూషిస్తూ నీవు ఉన్నావు. ఎందుకంటే కోపం అనేది ఉండకూడదు. నీవు క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు మాటిమాటికి కోపగించుకున్నావంటే అర్థం ఉంది. కానీ క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాక ఆయన ఎలా ఉన్నారో అన్ని విషయాలు నీవు అలాగే ఉండాలని వాక్యం సెలవిస్తుంది కదా. క్రీస్తు సారూప్యం నీలోకి రావాలి. వచ్చిందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా నేడు మనం గమనిస్తే వాళ్ళు మనం కదిపితే నేను క్రీస్తు సారూప్యంలోనే ఉన్నాను, నాకు అస్సలు కోపం లేదు, నేను చాలా శాంతమూర్తిని మాట్లాడతారు. కానీ అది ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే నీకు నువ్వు తెలుసు నీ ఆలోచన విధానం ఎలా ఉందో. నువ్వు మాటిమాటికి కోపడుతున్నావు. నీ ఇంట్లో వాళ్ళ మీద కానీ, నీ చుట్టుపక్కల వాళ్ళ మీద కానీ, నీ సంఘ సభ్యుల మీద కానీ, లేదా చుట్టుపక్కల ఎవరైతే సహోదరులు ఉంటారో వారి మీద, లేదా నువ్వు ఆఫీస్లో పనిచేసే దగ్గర ఎక్కడైనా సరే నీ కోపం ఎక్కువగా వస్తుంది. మాటిమాటికి ఇతరుల్ని అరుస్తూ ఉన్నావు, చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. క్రైస్తవుడికి ఉండకూడని లక్షణమే కోపం. నీ కోపాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు అయ్యో ఇతను క్రైస్తవుడు కదా, ఇతను కూడా పాపం చేస్తాడా అని మాట్లాడుకుంటూ, ఇతను కూడా ఇలాగే కోపం తెచ్చుకుంటాడా అని మాట్లాడుకుంటూ నీ ప్రభువుకు అవమానం వస్తుంది. అలా మాట్లాడుకునేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:20 చెప్తుంది కదా వాక్యం, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని. కాబట్టి ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇప్పుడైనా నీ కోపాన్ని వదిలిపెట్టే. ఎందుకంటే కోపంగా నీవు ఉంటే దేవుని నీ యొక్క నీతిని నువ్వు నెరవేర్చలేని వాడబోతావు. అంతేకాదు నీ కోపం అనేది నీకు శత్రువుగా మారుతుంది. నీకు మాటిమాటికి కోపం వచ్చి మరి నీ శరీరంలో కూడా మరి ఏదైతే కోపం వస్తుందో అప్పుడు నీ శరీరం కూడా బలహీనమైపోతుంది. నీకు కొన్ని అనుకోకుండా కొన్ని మరి ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీరకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు నీ కోపాన్ని బట్టి నీ ప్రభువుకి అవమానం వస్తుంది. నువ్వు క్రైస్తవుడిని మర్చిపోయి మాటిమాటికి కోప్పడుతూ ఇతరుల మీద ఎలా ఉంటే గనక ఇప్పుడే మారు. ప్రభువా, ఒకవేళ ఈ వాక్య భాగం నీ వద్దకు వస్తున్నప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తే, నిజమే నేను మాటిమాటికి కోప్పడుతున్నాను, నన్ను నేను మార్చుకోవాలి, ప్రభు నాతో మాట్లాడుతున్నారు, వాక్యం అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఈ వీడియో ద్వారా ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడుతున్నారు సూటిగా అని గనక నీవు తలస్తే తప్పకుండా నువ్వు మారు. సరి చేసుకోవడం చాలా మంచిది. దిద్దుబాటు అసహ్యమని ఏ క్రైస్తవుడు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు సరి చేసుకో. అప్పుడు ప్రభువు నిత్యము కోపించేవాడు కాదని కీర్తనాకారుడు 103వ కీర్తన 9వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి నీ కోపాన్ని నువ్వు విడిచిపెడితే ఆయనకి నీ మీద ఎటువంటి కోపం ఉండదు. ఆయన నిత్యము నిన్ను కోపించేవాడు కాదు. ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడే క్రైస్తవుడా నీ కోపాన్ని విడిచిపెట్టు.